తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఇప్పుడు పీకే జగన్ ఎందుకు వదిలేశారు? ఏమైనా ప్లేట్ ఫిరాయించారని అనుకోవచ్చా? లేదండి. యాక్చువల్‌గా అది ఆయన వదిలేయడం కాదు. ఎప్పుడో ఇద్దరి మధ్యన లేదండి. ఆయన 2019లో అయిపోయిన తర్వాత ఆయన మిగతా వాళ్ళకి అప్పచెప్పి ఆయన బీహార్ వెళ్ళిపోయి దేశ రాజకీయాలన్నీ అదని గొడవ చేసి బీహార్లో కూడా ఉపాధ్యక్ష పదవి డిప్యూటీ ముఖ్యమంత్రి కూడా అయిపోదాం, దేశంలో ప్రధానమంత్రి పదవికి ఉమ్మడి క్యాండిడేట్ కింద అభ్యర్థి కింద నేను పెడితే బాగుంటుందని అభిప్రాయాలు జనం భయపడి నాకెందుకు బాబు అని చెప్పి నితీష్ కుమార్ గారు దండం పెట్టి పంపించుంటున్నారు. వెంటనే మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి మేము కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తానంటే నువ్వు మాకు వద్దే బాబు కనుగోలు గారు చూసుకొని నీకు నమస్కారం పెద్ద నమస్కారం పంపించుంటున్నారు. అక్కడి నుంచి మళ్ళీ కేసీఆర్ గారి దగ్గరికి వస్తే కేసీఆర్ గారు కూడా పెద్ద నమస్కారం పెట్టి పంపించుంటున్నారు. ఓకే, బయట సమాచారం చెప్తున్నాను. కాంగ్రెస్ దగ్గరికి వెళ్ళారు కదా, కాంగ్రెస్లోకి వెళ్ళి కాంగ్రెస్లో కూడా ప్రముఖ పాత్ర పోషించి నన్ను పెట్టుకోండి మీరని చెప్పి అన్నట్టున్నారు కదా. జరిగిందండి అది. తన డామినెంట్ క్యారెక్టర్స్ కానీ ఈ కానీ నాకు అర్థం కాలేదు. ఎక్కడున్న రాబిన్ శర్మ లేకపోతే ప్రశాంత్ కిషోర్ శర్మ గారు లేదా ఇంకొకళ్ళు వీళ్ళందరూ ఋషిరాజ్ సింగ్ వీళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ మీద ప్రయోగాలు ఏంటండి, తెలంగాణ మీద నాకు అర్థం కాదు. ఆ బీహార్ మీద చేసుకోమని దిక్కుమాలిన ప్రయోగాలు ఏమని. పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అంటే అలానే కాదు, స్ట్రాటజీ కుట్రలు చేయమనా ఇప్పుడు ఇస్ ద డూయింగ్ సో. ఓకే, ఏందండి ఇది నాకు అర్థం కాదు. ఇది ఏమైనా ప్రయోగశాల, ఇదేమైనా రసాయనిక ప్రయోగాలు చేసి శాలగా మారిందా ఆంధ్రప్రదేశ్? ప్రతి ఓడి కలిసిపోయింది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ రహస్యాలు ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడు చెప్పే అవకాశం ఉందంటారా? పాత సార్ నాకు తెలియదండి. వాళ్ళిద్దరి మధ్య ఏం సంభాషణ జరిగిందో మీరు కిటికీలో జర్నలిస్టులు కాదు చూసి రాయాల్సిందే. అందుకని మనం ఊహాగానం చేయటమే, ఇది ఊహాజనితంగా మనం చేయాల్సింది ఏంటంటే డెఫినెట్గా మరి లోకేష్ గారు ఆయనతో టచ్లో ఉన్నారన్నారు ఢిల్లీలో. ఎథికల్గా మాత్రం చెప్పకూడదు, కానీ ఈయనకి ఎథిక్స్ ఎక్కడ ఉంటాయండి? కాలు కట్టి నాటకం ఆడించేది టెక్నాలజీ, అది స్ట్రాటజీనా? వాళ్ళ కోడిగత్తి ఆయన చేయించుంటే అది స్ట్రాటజీ అవుతుందా? వాళ్ళ ప్రకారం స్ట్రాటజీ దిక్కుమాలిన స్ట్రాటజీ ప్రజలను ఫూల్స్ చేయడానికి. అదే మీ ప్రభుత్వం ఎలా చేస్తుంది, ఏ క్యాండిడేట్ ఎలా నగ్గాలి, ఎన్ని స్ట్రాటజీ చేసుకోవచ్చు. తక్కుటమాల గజకన్న గోకర్ణ ఇంద్రజాల మహేంద్రజాల జిల్లాలో కుట్రలని వాటిని కూడా భాగం చేసుకుంటే అది స్ట్రాటజీ అవుతుందండి. రాష్ట్రానికి హానికరం అండి అది. ఇప్పుడు ఏపీలో ఒక ఇంట్రెస్టింగ్ పాలిటిక్స్ నడిచిన పరిస్థితి ఏంటంటే నారా లోకేష్కి వైఎస్ షర్మిల క్రిస్మస్ కానుక, ఇదేమైనా రాజకీయ వ్యూహంగా అనుకోవచ్చా అండి? షర్మిల గారు రాజశేఖర రెడ్డి బిడ్డ ఆ రోజు చాలా గట్టిగా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ మీద పాదయాత్ర చేశారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ను వదులుకొని, కానీ ఆంధ్రప్రదేశ్ ఉద్యమాలు చేసినప్పుడు మమ్మల్ని ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బంది పెట్టినప్పుడు ఏ రోజు సంఘీభావం తెలియజేయలేదు. మా హోదా కానీ విభజన హామీలు కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఏదో తూతుమంతరం తప్ప. ఇక ఆ తర్వాత తెలంగాణకు వచ్చేసి నాకు దానికి సంబంధం లేదు, అడిగితే ఆయన అడగండి అసలు ఖచ్చితంగా ఇక్కడ పుట్టాను గిట్టుతాను ఇక్కడే, నాకు దానికి సంబంధం లేదని ప్రస్తుతం చెప్పడం జరిగింది. ఆవిడ మాట మీద నిలబడతారు కాబట్టి ఆంధ్రప్రదేశ్కి 99.9%. సరే కాంగ్రెస్ కానీ అటు రాకపోవచ్చు, కాంగ్రెస్ కానీ వచ్చానని చెప్పొచ్చేమో కానీ కానీ ఆవిడని ఎఫెక్టివ్గా అడ్డం కొట్టింది మాత్రం రేవంత్ రెడ్డి గారే. నాకు కాదు, మీ అందరూ తెలిసిన సమాచారం ప్రకారం కరెక్టే. ఎందుకంటే ఆవిడ వస్తే కనుక మళ్ళీ ఆంధ్ర వాళ్ళు వచ్చి ఇక్కడ ఏదైనా రాజకీయం చేసేస్తానని చంద్రబాబు గారు ఆయన్ని వాడుకున్నట్టు వీళ్ళు వాడుకుంటారు ఇంతకుముందు నెగిటివ్గా అని చెప్పి అలా చేసి ఉండొచ్చు. కానీ ఆవిడకి ఇక్కడ దాకా రేవంత్ రెడ్డి గారి మీద ఉంటుందండి. రేవంత్ రెడ్డి గారు కూడా ఉంటుంది. ఆయన కాన్స్టిట్యున్సీకి వెళ్ళి ఎలా వీడు మాట్లాడారో ఇప్పుడు అంత చాలా తప్పుగా మాట్లాడారు. ఆవిడ మీద కూడా బీఆర్ఎస్ తప్పుగా మాట్లాడారు. దమ్ముండ లేడీగా ఆవిడ గట్టిగా నిలబడి పోరాడారు. దట్స్ డెఫినెట్ ఇష్యూ. ఉత్తర భారతీయ జనతా పార్టీతో గట్టిగా నిలదీయలేదు. ఎప్పుడు బీఆర్ఎస్ మీద పడి ఈవిడ మొత్తం బీఆర్ఎస్ మీద కాంగ్రెస్ మీద పడినంతగా ఉత్తర భారతీయ జనతా పార్టీ మీద పడలేదు. ఎవరు వదిలిపెట్టిన బాణం ఏంటో తెలియకుండా గమ్యం లేదు. ఇది ఎలా ఉంటుందంటే అండి, ఒక ఇంగ్లీష్లో సెల్ఫ్ ప్రొపెల్డ్ అన్గైడెడ్ మిస్సైల్ అంటారు. స్వయం చోదిత గైడెడ్ మిస్సైల్ కాదు, అన్గైడెడ్ మిస్సైల్ ఇలా అయిపోయింది పరిస్థితి. పాపం ఎక్కడ ఉండాల్సిందో. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో విచిత్రం ఏంటంటే నేను భావించేది ఆథారిటీస్ టు ఉండడం, బికాజ్ వాళ్ళ హస్బెండ్ బ్రదర్ పాల్ అనిల్ కుమార్ గారు వారు వెళ్ళి పెద్దలు ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని కలిసి ఏం మాట్లాడారు, అందరూ ఊహగానాలు చేశారు. తర్వాత ఇష్యూ ఏంటంటే మిగతా వాళ్ళు ఇద్దరి మధ్యన ఆస్తి తగాదాలని అనుకుంటా ఉన్నారు. ఆస్తి తగాదాల కోసం రాష్ట్రాలు పంచుకుంటాం, నువ్వు ఆ రాష్ట్రంలో నేను ఈ రాష్ట్రంలో ఉంటాం ఒకటి. మళ్ళీ తిరిగి ఇప్పుడు అదే ఆస్తి తగాదాలు పదవులు కనుక పంచుకుంటే ఈ సిచ్యువేషన్ వచ్చిండేదా? అన్నా చెల్లెళ్ళ అనుబంధం పెద్ద సినిమా తీసి ఉండేవారు. ఇవాళ ఇది నైతికంగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా దెబ్బండి. ఇది నైతికంగా దెబ్బంటే డెఫినెట్గా దెబ్బే.
తోటి చెల్లెల్ని చూసుకోలేదు, మీకు 2024లో విజయం అన్ని నెగ్గాలని కోరుకున్నారు ఇక్కడ డైరెక్ట్గా. వాళ్ళ అన్నయ్య ఓడిపోవాలని కోరుకున్నారు అంటే అంతే కదా ఇండైరెక్ట్గా. విజయం సాధించాలంటే ఆయన ఉన్నత శిఖరాలకు వెళ్ళాలంటే ఇంకా ఏమన్నా ఏమన్నా అవుతారా? అది ఖచ్చితంగా కనపడతా ఉంది. ఇది నైతికంగా జగన్మోహన్ రెడ్డి గారికి డెఫినెట్గా దెబ్బగానే భావించాలి. అత్త కొట్టినందుకు కాదు, తోటికోడలు దెప్పినందుకు అని సామెత ఉంది కదండి, అలాగా నవ్వినందుకు ఇంకా నవ్వినందుకో ఏదైనా ఉపమానం ఏదైనా ఒకటే తిట్టినందుకు అని అంటారు, ఎక్కిరిచ్చినందుకని. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే అభినందనలు పంపించలేదు, కేకు గీకు పంపించలేదు. పైగా దాంట్లో వర్డింగ్ నారా వారి కుటుంబానికే వైఎస్ గారి కుటుంబం గిఫ్ట్. ఆవిడ చాలామందికి పంపించారు, మీడియా బహుశా మీకు కూడా వచ్చి ఉంటుంది, చాలా మీడియాలకి, యూట్యూబ్ మీడియాలకు చాలా వాటికి పంపించారు కేకు. ఓకే.